వైఎస్ భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి భార్య మహిళ అని ఆమె నిర్వహించే బ్యాన్ బ్లాక్ మీడియా అనేది ఒక ట్యాగ్ లైన్. సాక్షి నిన్న జరిగిన డిబేట్లో కొమ్మినేని మరియు ఎవరో కృష్ణమోహన్ రాజు అనే విలేకరులు ఇద్దరు జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, వీళ్ళేమి ఫ్రెషర్స్ కాదు. జుగుప్సాకరమైన భాషతో అమరావతిలో ఉండేది దేవతలు కాదంట, సెక్స్ వర్కర్స్ అంటూ అసహ్యంగా మాట్లాడడం జరిగిందండి. అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొమ్మినేని మరియు కృష్ణమోహన్ అనేవాడికి పెళ్ళాం ఉంటుంది, పిల్లోళ్ళు ఉంటారు. వీళ్ళు ఇంటికి పోగానే మెట్టుతో మూతి మీద కానీ కొట్టకపోతే వీళ్ళకి వల్లభనేని వంశీ గతి పడుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇది చూసిన ఆంధ్రాభిమానులు సాక్షిని బ్యాన్ చేసి అసహ్యకరమైన భాష మాట్లాడిన వాడి మీద కేసు బుక్ చేసి పనిష్మెంట్ ఇవ్వకపోతే ఏపీ పరువు బజారున పడడం ఖాయం. ఇది కేవలం ఎందుకు చేస్తోంది సాక్షి అంటే, అమరావతికి పెట్టుబడుల వరద చూసి అమరావతికి పెట్టుబడులు వస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి అమరావతిని విషంతో నింపితే పెట్టుబడులు రావు, అందువల్ల కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. తర్వాత తద్గుణంగా మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే ఒకే ఒక ఇన్సిడెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి సాక్షిలో ఇలాంటి కార్యక్రమాలు నడుపుతానన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కూడా హెచ్చరిక జారీ చేశారండి. ఏపీ ప్రజలు అక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, మెజారిటీ దళితులు కూడా ఉన్నారు. జగన్కి అతని భార్యకి ఎంత చులకనో కదా. మరి 5 ఏళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్న భారతి కూడా అదే కేటగిరీ కిందకు వస్తుంది అంటూ కొందరు పెద్దలు చర్చించుకుంటా ఉన్నారు. నిన్ను కన్న తల్లి, నిన్ను భరిస్తున్న భార్య, ఒకవేళ నీకు ఆడపిల్లలు పుట్టుంటే వాళ్ళు అందరూ సిగ్గుతో చచ్చిపోతారా అని చెప్పేసి ఈ కొమ్మినేని గురించి, ఇంకొక కృష్ణంరాజు అనేవాడి గురించి చెప్తా ఉన్నారు. అమరావతి దేవతల రాజధాని కాదట, వేశ్యల రాజధాని అట. ఇంకొక జర్నలిస్ట్ పూర్తి పేరు కృష్ణంరాజు. ఇలాంటి కొడుకుల్ని తెచ్చి సాక్షిలో తిట్టిస్తూ ఉన్నారు. వీడు కూర్చిన కోతలు రాష్ట్రం అంతా వినాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరో, టెలికాస్ట్ చేసింది ఎవరో, ఏదైనా కూడా ఇలాంటి కార్యక్రమాల వల్ల వైసీపీ పూర్తిగా పతనమైందని చెప్పాలి. నిన్నగాక మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సలహా ఇచ్చి చచ్చారో ఏమో కానీ గంజాయి బ్యాచ్ను పరామర్శించడానికి వచ్చాడండి. ఇవాళ అమరావతి రాజధాని మహిళలందరూ వేసిలు అంటూ ఉన్నాడు. రేపు పొద్దున్నే ఎవడన్నా ఎక్కడన్నా అనివార్య కారణాల వల్ల చనిపోయినా శవయాత్రకు వస్తారు మన జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వైసీపీ కనుచూపు మేరలో గెలిచే అవకాశం లేదు. అందుచేతనే మొన్న జరిగినటువంటి వెన్నుపోటు దినమని బొత్స సత్యనారాయణ, మాజీ స్పీకర్ తమ్మినేని వీళ్ళందరూ కావాలని యాక్షన్ చేసి మాకు ఆరోగ్యం బాగలేదని కిందపై లటక్కని ఇంట్లోకి పోయి ఏసీ రూమ్లో పనుకొని హ్యాపీగా ఉన్నారు. ఉన్న రోజుల్లో చాలా తక్కువ రోజుల్లోనే బొత్స సత్యనారాయణ, కోడిగుడ్డు మంత్రి తమ్మినేని సీతారాం, ఇంకా కొంతమంది అంటే వీళ్ళల్లో పేర్ని నాని, రోజా మినహాయించి విడుదల రజనీతో సహా అందరూ బీజేపీ పార్టీలోకి పోవడానికి మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి వారానికి 2 రోజులు బీజేపీ పార్టీలోకి పోవడానికి మంత్రాలు అయితే జరుగుతున్నాయి. బీజేపీ పార్టీ నుంచి కొంతమంది ఇప్పుడు కాదమ్మా, 1 సంవత్సరం ఆగండి, మీరు సైలెంట్ మోడ్లో ఉండండి, తర్వాత చూద్దాం అంటూ సమాయింపు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఖాళీ కావడం ఖాయం.